సాయి మీద అంటే ఒక సంద్రం, ఆ సంద్రపు అలల కెరటాలే మన సాయి మీద విజయాల కెరటాల లాంటివి. టీజీ ఈసెట్ లో 2025 సంవత్సరానికి గాను ఈసీఈ బ్రాంచ్ విద్యార్థుల సంచలన ఫలితాలు. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10లో 9 ర్యాంకులు సాధించి, టాప్ 50లో 47 ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈసెట్ అంటేనే సాయి మీద, సాయి మీద అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన SAIMEDHA KOTI హైదరాబాద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు SAIMEDHA KOTI హైదరాబాద్. గైస్, ఈసెట్ 2025 రిజల్ట్స్ వచ్చేసాయి. ఈసెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈసెట్ ఈసీఈ బ్రాంచ్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్ నవ్య మన స్టూడియోలో ఉన్నారు. సో తన మాటల్లో ఈ పొజిషన్కి రావడానికి తన హార్డ్ వర్క్ అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, తను పడిన ఎఫర్ట్స్ కావచ్చు, ఏదన్నా సరే తన మాటల్లోనే విందాం. ఆర్ యూ రెడీ? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నవ్య. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్ స్టేట్ అంటే 2 స్టేట్స్లో యు ఆర్ ద స్టేట్ సెకండ్ ర్యాంకర్. ఎస్. సో ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్నగారి పేరు పంజ నరసింహులు, అమ్మ చెన్నవ్వ, 2 అన్నయ్యలు నాకు, పంజలింగం, పంజస్వామి. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. 2 అమ్మ నాన్న 2 వ్యవసాయం చేసేసి అగ్రికల్చర్. ఓకే, రైట్. సో నీ స్కూలింగ్ లైక్ ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది? మా నేటివ్ ప్లేస్ వచ్చి సిద్దిపేట డిస్ట్రిక్ట్. సిద్దిపేట. ఓకే. సో స్కూలింగ్ ఎక్కడ జరిగింది ఏంటది? 1 to 4th క్లాస్ వరకు నార్మల్ గా విలేజ్ లో ఒక ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసా. ఆ తర్వాత 4th క్లాస్ లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ టిఎస్ఆర్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. 5th to 10th అక్కడ అయిపోయింది సార్. ఎక్కడ? సిద్దిపేటలో, ఇన్సన్పల్లి విలేజ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సిద్దిపేట. అక్కడ 10th వరకు అయిపోయింది. 10 GPA స్కోర్ చేసిన సార్. 10 out of 10 GPA. ఓకే. సో ఇక్కడ 10 out of 10 GPA వచ్చింది. పాలిటెక్నిక్ వెళ్దాము, పాలిటెక్నిక్ చేద్దామని నీకు లైక్ ఏమన్నా మోటివేషన్ ఏమన్నా ఎవరైనా చెప్పారా? అది నీకు ఎలా అంటే పాలిటెక్నిక్ ఎలా చూస్ చేసుకున్నావు? అయితే 2 అన్నయ్యలు 2 ఇంటర్ వేసారు నార్మల్ గా. మా 2 అన్నయ్యలు అయితే నువ్వు ఒక సైడ్ అంటే నన్ను అడిగి సపరేట్ గా నువ్వు ఏం తీసుకోవాలనుకుంటున్నా అంటే నేను పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇట్లా అని వాళ్ళు కూడా అన్నారు. ఓకే, ఇప్పుడు ఇంటర్ అంతా అవుతుంది, నార్మల్ గా ఎంపీసీ నేర్చుకుంటాను ఇంటర్లో, కోర్ అట్లేం ఉండదు. మళ్ళీ నీకు బీటెక్ వెళ్ళాలంటే అడ్వాన్స్ ఈ సబ్జెక్ట్స్ కొత్తగా అంటే కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి బెటర్ నువ్వు కూడా వెళ్ళిపోయి. కానీ మా అన్నయ్య చెప్పడం వల్ల కొంచెం ఆయన అడ్వాంటేజ్ ఇచ్చింది, ఇట్లా తీసుకో బెటర్గా ఉంటుంది అని. అవేర్నెస్ క్రియేట్ చేశారు. గుడ్. అప్పుడు ఓకే, నేను కూడా ఓకే అని. ఓకే. పాలిసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది? పాలిసెట్ ర్యాంక్ 1835 సార్. 1835 వచ్చింది. ఓకే. నీ డిప్లొమా ఎక్కడ చేసావు అంటే ఏ కాలేజ్? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ సార్. GIOE హైదరాబాద్ సికింద్రాబాద్ జాయిన్ అయ్యావు. రైట్. సో ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు. సో ఈసెట్ ప్రిపరేషన్ అంటే ఈసెట్లో మంచి ర్యాంక్ రావాలని నువ్వు ఏదైతే ఒక గోల్, ఒక డ్రీమ్ అని తీసుకున్నావో, నీ ఈసెట్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? నార్మల్గా నేను జాయిన్ అవ్వడం SAIMEDHAలో 3rd సెమ్ లో జాయిన్ అయినా సార్. 3rd సెమ్ నుంచే స్టార్ట్ చేయవు? ఓకే. జాయిన్ అయినాను సార్. నార్మల్గా ఇప్పుడు మన ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, అప్పుడు కిందమా ఇందు నార్మల్ క్లాసెస్ ఇట్లా ఎగ్జామ్స్ అంత అప్పుడప్పుడు సిలబస్ కాకపోతే అట్లా ఇందును విన్నప్పుడు క్లాస్ విన్నప్పుడు అప్పుడు ఇని ఇప్పుడు టైం వీలున్నప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి కొంచెం చాలా టైం ఉన్నప్పుడు అప్పుడు ఇందాం కదా అని ఫిజిక్స్ స్టార్ట్ చేసిన సార్. అప్పుడు నేను అప్పుడే కొంచెం ఫిజిక్స్ ఎక్కువ, అందరూ ఏమంటారు ఫిజిక్స్ టఫ్ అని చదివేందుకు ఇష్టపెడుతుంది, మొత్తం ఫిజిక్స్ ఇష్టపెట్టడం ఎందుకు అట్లా ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేసి చూద్దాం అది ఇంకా ప్లస్ అవుతుంది కదా అని ఫిజిక్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఫిజిక్స్ సైన్స్ సార్ ఒక 2 chapters 3 chapters తిన్నా సెకండ్ ఇయర్ లో. నార్మల్ గా ఈ కోరే చదివేటప్పుడు అప్పుడు ఎగ్జామ్ చదివేటప్పుడు నార్మల్ గా మంచిగా గట్టి అవుదాం, టెక్స్ట్ బుక్ కొంచెం ఎక్కువ వస్తుందని అప్పుడు అట్లా చదివినా. అంటే అప్పుడే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయలేదు, కానీ ఫిజిక్స్ స్టార్ట్ చేసిన సార్ అప్పుడు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ లో నువ్వు ఇట్లా 3rd సెమిస్టర్ సబ్జెక్ట్స్ తో పాటు ఫిజిక్స్ అప్పుడే స్టార్ట్ చేసావు 3rd సెమిస్టర్ నుంచే. ఓకే, గుడ్. సో ఇప్పుడు GIOE కాలేజ్లో లైక్ ప్రతి సెమిస్టర్కి సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్, రికార్డ్ స్టడీ అన్నీ ఉంటుంది. సో ప్లస్ ఇప్పుడు ఈ ఫిజిక్స్ అనేది కాబట్టి ఈసెట్ సబ్జెక్ట్స్ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నావు. ఈ ప్రాసెస్లో GIOE సికింద్రాబాద్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేదా అక్కడ నువ్వు ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వడం కావచ్చు, అవేర్నెస్ వాళ్ళు చెప్పడం కావచ్చు, వాళ్ళు అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ నీకు ఎలా సపోర్ట్ చేసింది? అసలు GIOE ఎన్విరాన్మెంట్ సో ప్రివిలేజ్ సార్. అక్కడ అంతా ఒక అడ్వాంటేజ్ లాగా, అంటే ఒక గ్యాంగ్ ఉంటుంది మా వరకు. ఓకే. ఏమన్నా క్లాస్ కాకపోయిందంటే మేము బుక్ ఓపెన్ చేసి చదువుకోవాలి, లేదా క్లాస్ వినాలి, అంతవరకు మేము ఉంటాం. ఏమైనా ఫోకస్గా ఉంటాం, ఏం చదవాలి అట్లా.
మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయినా అట్లా చదువుకుంటాం. స్టాఫ్ వచ్చాక ఎవ్రీ వన్కి అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎవ్రీ వన్ ల్యాబ్స్లో అయినా కొంచెం అటు ఇటు అయినా ఓకే అమ్మా చదువుకోండి మీరు, ఇప్పుడు టీజీ ఇప్పుడు ECET ఉంది కదా అట్లా చదువుకోండి అని. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ సార్ హెచ్ఓడి, ఇప్పుడు వచ్చిండు ఆయన. వస్తాడు, క్లాస్ చెప్తాడు, PYQs చెప్తాడు, ఇట్లా చదువుకోండి అమ్మా, క్లాస్ లేనప్పుడు మంచిగా చదువుకోండి, 1000 రావాలి ఖచ్చితంగా, మన కాలేజ్ నుంచి ఉండాలి, టాప్ 10లో ఉండాలి, మనం స్పెషల్ EC నుంచి ఉండాలి. అట్లా ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా చదవాలి, ఇంకా గట్టి చదవాలి. ఆయన క్వశ్చన్స్ అడగడం అన్ని సబ్జెక్ట్స్ నుంచి అడుగుతాడు సార్. వచ్చి తీసుకోవడం మైక్రోకన్వర్టర్ తీసుకోండు సార్ చెప్పడం, డి నుంచి అడుగుతాడు, EDC నుంచి అడుగుతాడు, ఒక లాజికల్ గా అడగడం, ఆయన అడగడం ఇంకా 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 సబ్జెక్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేలా అలా జరిగింది. అట్లా ఇంకా నరేష్ సార్ అయితే అసలు 3rd సెమ్ లా EDC డి సరే అప్పుడే ఒక పడిపోయింది సార్. ఇట్లా మంచిగా ఆ సార్ చెప్పే విధానం నోట్స్ రాపేశారు సార్, ఎన్నఫ్ అన్నట్టు ఇట్లా నిష్ఠ చదువుకుని చాలన్నట్టు. అప్పటి నుంచి ఇట్లా ECET బిట్స్ వస్తాయి, ఇవి చూసుకోండి, బ్యాండ్స్ ఉంటాయి సార్, K బ్యాండ్ Q బ్యాండ్, అప్పుడే చెప్పేసింది సార్ ఇవన్నీ ఇట్లా గుర్తుపెట్టుకోండి చెప్పేశారు. అట్లా అది చాలా ప్లస్ అయింది మాకు. తర్వాత 4th సెమ్కి వచ్చే వరకు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ చెప్పి ఇంకా ప్లస్ అయిపోయింది. సో అక్కడ మీకు ECET 3rd సెమ్, ECET 4th సెమ్ దగ్గరే మీకు అంత ఫౌండేషన్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు పుష్య మ్యామ్. ఆమె ర్యాంక్స్ రావాలమ్మా మన కాలేజ్కి రావాలి అని. ఇంకా నరేందర్ సార్ అని ఇప్పుడు వచ్చి ఈ ఫ్యాకల్టీ కొంచెం తక్కువ తెలుసు సార్. ముందు ఫ్యాకల్టీ నాయక్ సార్ అని, మా ముందు రాజేందర్ సార్ అని ఒక హెచ్ఓడి ఉంది, ఆయన చాలా మంది వెరీ థ్యాంక్ఫుల్ టు. సో GIOE స్టాఫ్ మెంబర్స్ కూడా లైక్ మీకు ఒక రోల్ లైక్ ప్లే చేశారు. డెఫినెట్లీ గుడ్. సో ఇప్పుడు మనం ECET విషయానికి వద్దాం, చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇప్పుడు ఫస్ట్ స్పెల్కే వచ్చాను ఇక్కడ. ఓకే, ఇక్కడ 6 months లైక్ ఆఫ్లైన్ స్టూడెంట్ గా 6 months క్లాసెస్ అటెండ్ అయ్యావు. ఈ 6 months క్లాసెస్కి వచ్చేటప్పుడు ఒక డే లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ సాయి మేధలో క్లాసెస్ ఎలా జరిగేది, దాన్ని నువ్వు ఎలా అంటే నీ ఎఫర్ట్స్ కావచ్చు, నీ డైలీ రొటీన్ ఎలా ఉండేది? మార్నింగ్ 6కి లేద్దాం సార్, మార్నింగ్ క్లాస్ ఉంటుంది కదా సార్, మార్నింగ్ ఆ క్లాస్కి వద్దాం, ఇది ఇంపార్టెంట్ ఉన్నప్పుడు క్లాస్కి వచ్చి ఆ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వద్దాం. వచ్చి నార్మల్ తర్వాత ఆఫ్టర్నూన్ వరకు సెక్షన్ విని లంచ్ ఇక్కడగా తెచ్చుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఒక 7-8 అయినాక మళ్ళీ ఈవినింగ్ క్లాస్ ఫిజిక్స్ సపరేట్ క్లాస్ ఉంటుంది, అక్కడ విని అదంతా అయిపోయినాక వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డిన్నర్ అయిపోయినాక మళ్ళీ ప్రిపేర్. సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు దాదాపుగా ఇక్కడే సాయిమేధ కోటిలోనే వెళ్ళేవాళ్ళు. ఓ వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ 6 months క్లాసెస్ అటెండ్ అయ్యావు, అంత 6 months లో సిలబస్ మొత్తం అయిపోయింది. దాని తర్వాత 6th సెమిస్టర్ కోసం ప్రాజెక్ట్ కానీ మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ వెళ్ళారు. సో నెక్స్ట్ 6 months అంటే ఇక్కడ అంటే జనరలైజ్డ్గా చూస్తే లాస్ట్ 6 months ఎవరైతే ఉందో అక్కడ అది రికార్డ్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ అవ్వచ్చు, కొంచెం డీవియేట్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా డీవియేట్ అవ్వకుండా ఉండడానికి నువ్వేమన్నా సపరేట్గా ఒక హోంవర్క్ లాంటిది ఏమన్నా చేసుకున్నావు? అంటే నేనే అనుకునేసి ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్గా ఫిజిక్స్ అన్నాను కదా సార్, అది కొంచెం టఫ్ ఉంటుంది అట్లా. లిటరల్లీ నేను ఒక 1 month ఫిజిక్స్ పట్టుకున్నా సార్. 1 month అంటే కొందరేమో ఓకే చదువుతున్నావు అంటే నేను ఇంజనీరింగ్ మీద ఒక మంచి గ్రిప్ ఉంది నాకు. ఓకే నేను 5th సెమ్ మొత్తం విన్నా కాబట్టి ఓకే లెట్ ఇట్ బి, తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకున్న ఒక 10 days లో అయిపోతుంది. కాన్ఫిడెన్స్ ఉంది ఇంజనీరింగ్ మీద. ఎంపీఎస్ మీద ఉండాలి, అందులో కెమిస్ట్రీ ఆటోమేటిక్గా వచ్చేసే ఛాన్స్ ఉంది. కెమిస్ట్రీ ఈజీగా PYQs చదువుకుంటే అయిపోతుంది. ఫిజిక్స్ వచ్చారు కొందరు సీనియర్స్ వదిలే ఏం కాదు నార్మల్గా అని అట్లా అంటే లేదు గట్టిగా పట్టుకోవాలి ఫిజిక్స్ ఏమైతే అది కానీ అని ఒక 1 month మొత్తం ఫిజిక్స్ పట్టుకున్నాను. క్లారిటీ తెచ్చేసుకున్నా. అప్పుడు అనిపించింది ఓకే ఫిజిక్స్ కూడా చదవాలి, ఇష్టపడేది మరి అంటే కొన్ని థియరీ ఉంటాయి లైక్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, సౌండ్ ఇలాంటి చదివి ఫస్ట్, తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదివి లైక్ వెక్టార్స్, కైనమాటిక్స్ అవి చదువుదామని అట్లా ఒక 1 month. సో ఫిజిక్స్ ని ఒక షెడ్యూల్ చేసుకుని కాన్సెప్చువల్ యూనిట్స్, ప్రాబ్లమాటిక్ యూనిట్స్ లాగా. ఓకే, ఇప్పుడు 6 months క్లాసెస్ ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఈ క్లాసెస్ ఒకటే కాదు, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన సాయిమేధ కోటి ఏదైతే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉందో అది కూడా ఇంపార్టెంట్. క్లాసెస్ విని మనం ఎంత గెయిన్ అవుతాం అది ఒకటి అయితే, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఎంతో నేర్చుకుంటాం. ఈ ఆన్లైన్ టెస్ట్ గురించి ఎలా, నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసావు, ఎలా రాసావు? అయితే టెస్ట్ సిరీస్ అనగానే మ్యాథ్స్ టార్గెట్ అని టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తారు. మేము వచ్చిన ఒక 1 month కూడా కాలేదు స్టార్ట్ చేసిర్రు. 50 marks ప్రతి సండే ఉంటుంది సార్ టెస్ట్ సిరీస్. ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. ఓకే అనుకున్నా ఫస్ట్ ఏమంటే అయిపోలే కదా సబ్జెక్ట్ రాయాల, లేదు ఏదైతే అది కానీ రాసేద్దాం అని అట్లా ఎవ్రీ ఒక 30-40 వరకు కావచ్చు సార్ టార్గెట్ మ్యాథ్స్ అని అన్ని రాసేసినాం సార్.
అంటే ఇప్పుడు తెలియని క్వశ్చన్స్ ఉంటే మనం నోట్ చేసుకొని అది ఒకవేళ సిలబస్ కాకపోతే తర్వాత అయినాక చూసుకోవడం, ఒకవేళ అయ్యి ఉంటే ఏదో మిస్టేక్ చేసినామని చూసుకోవడం. సో ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ లైక్ గెట్ బ్యాక్ అవ్వడం. ఎస్, సో గుడ్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇది దాదాపుగా థర్డ్ సెమిస్టర్ నుంచి ఈసెట్ ఎట్లయినా లైక్ డ్రీమ్ గోల్ పెట్టుకున్నాం. ఈ 2 years జర్నీలో జనరల్గా మనకు డీవేట్ అవ్వడం కావచ్చు, లేకపోతే డైవర్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే మన ఎక్స్పెక్టేషన్ చేసిన మార్క్స్ కొన్ని సబ్జెక్ట్స్ రాకపోవచ్చు, అలా డీవేట్ అవుతాం, ఎవరన్నా అవుతారు. కానీ ఈ 2 yearsలో నువ్వు ఫోకస్డ్గా ఉండడానికి ఏమన్నా సపరేట్గా ఒక స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకున్నావా? జస్ట్ ఒకటి సార్, 1000లోకి వస్తేనే నేను అనే దాన్ని ఇప్పుడు ఫ్రీగా చదవచ్చు. అది ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఫిక్స్ అయింది సార్, 1000లో పక్కా కొట్టాలి. కరెక్ట్. నేను ఫస్ట్ టాప్ 5 అనుకున్నా, లెట్ ఇట్ బి లైక్ ఇట్లా బ్రాంచ్ లో, కానీ ఇండివిజువల్ 1000లో పక్కా ఉండాలి. ఉంటేనే నాకు ఫ్రీగా ఉంటుంది, లేకపోతే అమ్మ నాన్నలకి ఇబ్బంది అవుతుంది. అది ఒక ఉండేది. అట్లా అనుకుని స్టార్ట్ చేసిన సార్. స్టార్ట్ చేయడం లైట్ ఒక్కొక్కసారి డిస్ట్రాక్షన్స్ వస్తాయి, లెట్ ఇట్ బి. ఎందుకంటే నాది ఇప్పుడు నా డ్రీమ్ ఇది, దాని మీద నేను ఎంత పర్సెంట్ ఎంత పెడితే ఎఫర్ట్స్ అంత మంచిగా వస్తాయి నా రిజల్ట్. అందుకని జస్ట్ ఆ ఫోకస్ ఓన్లీ చదవాలి, ఇప్పుడు నా పని ఇంత, ఈ ఇయరే ఇంత, అట్లా అనుకొని చదివేసిన. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఈసెట్ దగ్గర వస్తే, ఈసెట్ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 161 సార్. 161. మ్యాథ్స్ లో 39, ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 22, ఇంజనీరింగ్ 82. ఇంజనీరింగ్ 82. వావ్. ఇప్పుడు ఈ ఈసెట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వచ్చింది? ఇంటిగ్రేటెడ్ 5 సార్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 5th ర్యాంక్ వచ్చింది మీకు. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఈసెట్ ప్రిపరేషన్ మనం చూసుకున్నట్లయితే నీకు టోటల్గా 161 వచ్చాయి. అంటే ఇంకా నియర్లీ దాదాపు ఒక 35 మార్క్స్ సమ్ చేంజ్ అంటే రాలేకపోయాయి. అంటే ఎక్కడ రాలేదు, అంటే ఇక్కడ వర్క్ చేసి ఉంటే బాగుందని నీకు అనిపించింటుంది నెక్స్ట్? సార్ నేను ఎగ్జామ్ హాల్లో నా మిస్టేక్ చేసిన ఎగ్జామ్ హాల్లో నాకు తర్వాత అనిపించింది. అయితే ఫస్ట్ నేను ఓపెన్ చేయడమే ఇంజనీరింగ్ ఓపెన్ చేసిన సార్ పేపర్. ఎంపీసీ తర్వాత టైం అవుతుందేమో అని ఇంజనీరింగ్ ఓపెన్ చేసి లిటర్లీ ఒక 100 minutes అయిపోయింది ఇంజనీరింగ్ పేపర్కే. 100 minutes అయిపోయింది. ఓన్లీ ఉంది 80 minutes. థియరీ ఉంది, కెమిస్ట్రీ, లెట్ ఇట్ బి అని కెమిస్ట్రీకి వెళ్ళిన సార్. కెమిస్ట్రీకి పెట్టేసిన అయిపోయింది. ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే నా హార్డ్ వర్క్ నేను పెట్టినా, కొంచెం మ్యాథ్స్ చేయడం చేసేసిన. ఫిజిక్స్ కూడా పెట్టినా కదా, ఒక 1 month నేను పెట్టడమే ఫిజిక్స్ ఇన్వెస్ట్ చేసిన. లెట్ ఇట్ బి అని ఫిజిక్స్కి వెళ్ళిన. ఫిజిక్స్కి వెళ్ళి పెట్టేసిన. అప్పటికి 30 minutes ఉంది సార్, లాస్ట్ 30 minutes. ఇంకా ఇంజనీరింగ్ లో ఒక 10 questions పెట్టలేదు నేను, వదిలేసిన. ఇంకా 30 minutes ఉంది, 50 questions ఉన్నాయి. 30 questions చేసిన సార్. లాస్ట్ 10 minutes ఉంది, ఇంకా 20 questions ఉన్నాయి మ్యాథ్స్ లో. ఇంకా 10 questions నార్మల్ చూస్తే పెట్టేటట్టు ఉన్నాయి కొన్ని ఒక మ్యాథ్స్ లో పెట్టేసిన. ఇంకా 10 టైం లేదు అక్కడ, జస్ట్ 5 minutes ఉంది. ఇంకా ఇందులో 10 ఉన్నాయి, ఇంజనీరింగ్ లో 10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను చేసుకుంటుంటే ఒక 2 ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ ఒక 5 minutes లో చేస్తుంటే ఏదైతే అది కానీ నేను ఒకసారి టెస్ట్ చేసుకుందామని లెట్ ఇట్ బి అని అన్ని పెట్టేసిన. అందులో 10 ఈ 10 20 పెట్టేసరికి నా టైం అయిపోయింది. అంటే నాకు అనిపించింది ఒక 100 minutes అక్కడ నేను వేస్ట్ చేస్తున్నా, లేకపోతే లెట్ ఇట్ ఇప్పుడు ఒక మ్యాథ్స్ లో ఒక 5 marks ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకుని మంచిగా ఉండేది ఇంకా అట్లా. సో గైస్, తను అంత కష్టపడినా ఎగ్జామ్లో అది ఎగ్జామ్ ఫియర్ కావచ్చు, లేకపోతే స్ట్రైట్ అవే అక్కడ ఫస్ట్ 100 minutes అక్కడ లైక్ స్పెండ్ చేయడం కావచ్చు, టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. దానివల్ల మేబీ ఒక 10 marks అక్కడ లైక్ తగ్గుండొచ్చు. ఓకే, గుడ్. సో గైస్, బట్ ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్ అనేది కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఆ ఎగ్జామ్ ఏదైతే మనకి టైం ఉందో ఆ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకునే దాని మీద కూడా మనకి లైక్ ఒక క్లారిటీ ఉండాలి. ఎస్, ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్స్ తీసుకున్నామో, ఈ పర్టికులర్ ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే మీ జూనియర్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సెషన్స్ అంటే ఇక్కడ ఇలా చేయండి, నేను ఇలా చేశాను, నేను సక్సెస్ అయ్యాను, ఇక్కడ నేను ఇలా చేయలేదు, అందువల్ల నాకు ఇలా ప్రాబ్లం అయింది, ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పు. ఫస్ట్ సోషల్ మీడియా, ఫోన్ అయితే ఫోన్ ఎవరైనా చూస్తా సార్, నేనైనా చూస్తా ఒక టైంలో. కానీ మన సెట్టింగ్స్లో డిజిటల్ వెల్బింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ ఒక సర్టెన్ టైం ఫిక్స్ చేయడం. ఒక్కొక్క యాప్కి ఒక వాట్సాప్ 5 minutes, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది 10 minutes. ఆ టైంని మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ చేంజ్ చేయొద్దు. ఆ టైంకి నువ్వు చూసి అంత ఇష్టపెట్టేసేయాలి. అట్లా డిజిటల్ వెల్బింగ్ నేను సెట్ చేసుకున్నాను సార్. డిజిటల్ వెల్బింగ్ ఓన్లీ 5 minutes పెట్టుకోవాలి యాప్కి. అవసరమైన యాప్స్ తీసేయాలి, టైమింగ్ 0 పెట్టేసేయాలి. మళ్ళీ నేను డిస్ట్రాక్ట్ అయ్యి ఎందుకు అని అది ఒక.
సో సోషల్ మీడియాకి కొంచెం ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఈ ఒక్క 1 year అయినా కొంచెం దూరంగా ఉంటే తర్వాత 3 years వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అట్లా అది సార్. ఇంకొకటి అందరూ అంటారు ఫిజిక్స్ మొత్తం వదిలేయాలి అని. లేదు, ఒక థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని జస్ట్ లెట్ ఇట్ కొన్ని చదువుకున్నా ఒక మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందని. సో ఏ సబ్జెక్ట్ అది టఫ్ అయినా సరే మాక్సిమం అన్ని కవర్ చేయాలి, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత. ఇంజనీరింగ్ వచ్చేవారు సార్ ఒక ఈడీసీ ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిటేజ్ అది బాగా చదివి మిగతా అన్నిటికీ ఈక్వల్ ప్రిఫరైజేషన్ చేయాలి సార్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి వెయిటేజ్ ఉంటుంది మన దగ్గర, దాన్ని బట్టి అక్కడ వస్తలేదు, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు ఓకే నేను ఈ సబ్జెక్ట్ కి ఎక్కువ ఇచ్చినా కానీ రాలేదు అప్సెట్ అవుతాం. అట్లా కాకుండా అన్నిటికీ కొంచెం మంచిగా ఈక్వల్ వెయిటేజ్ చేయాలి. అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ అటు ఇటు అయినా వీ కెన్ మేనేజ్, మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొన్ని స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఎంపీసీ అయినా ఇంజనీరింగ్ అన్నా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఈక్వల్ గా చూసాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇప్పుడు నీ సెట్ సెకండ్ ర్యాంక్ వచ్చావు, సో దాని తర్వాత నువ్వు లైఫ్ చూసుకుంటే లైక్ ఎక్కడో లైక్ మీ విలేజ్ నుంచి ఇంత దూరం ఈ సెట్ సెకండ్ ర్యాంక్ దాకా వచ్చావు. సో ఎంతోమంది న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, లైక్ ఎంతోమంది వచ్చి లైక్ నీ ఎఫర్ట్స్ని నీ టాలెంట్ని రికగ్నైజ్ చేశారు. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? బీటెక్లో మంచి కాలేజ్ తీసుకోవాలి సార్, మంచి కాలేజ్లో ప్లేస్మెంట్ అయినా సరే సార్, లేకపోతే గేట్ రాసి ఇంకా ఫర్దర్గా ఓకే ఐఐటీస్లో కానీ లేదా పిఎస్యూస్లో కానీ లైక్ కోర్ కంపెనీ జాబ్ చేద్దాం కోరే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే కోర్. మళ్ళీ నేను ఇప్పుడు ఈసీఏ తీసుకుంటాను, బ్రాంచ్ చేంజ్ అవ్వాలని ఒక ఒపీనియన్ ఏం లేదు. ఒకవేళ ఇంకా ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటే సరే కానీ ఈసీఏ తీసుకుంటాను. ఈసీఏ తీసుకొని కావాలంటే లైక్ ప్యారలల్ గా లైక్ లాంగ్వేజెస్ కానీ తీసుకుంటాం. ఓకే గుడ్. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ జర్నీలో సో మొట్టమొదటిగా మీ పేరెంట్స్కే క్రెడిట్ ఇవ్వాలి. అంటే పేరెంట్సే నీకు ఎంత హెల్ప్ చేసింటే కానీ ఇంత సక్సెస్ ఇలా రాదు. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జేఓఈ కాలేజ్ అవ్వచ్చింది. మరీ పర్టికులర్గా ఇక్కడ థర్డ్ సెమ్ నుంచి నువ్వు సాయిమేధ కోటి హైదరాబాద్తో అసోసియేట్ అయ్యి ఉన్నావు. ఈ ర్యాంక్ అచీవ్ చేసిన ఈ జర్నీకి సాయిమేధ కోటి హైదరాబాద్ అవ్వచ్చు, శశికాంత్ సార్ అవ్వచ్చు, సార్ ఇచ్చే మోటివేషన్ అవ్వచ్చు, ఏదన్నా అన్నీ ఉంటాయి. సో ఇది నీకు ఎలా లైక్ ఈ సాయిమేధ కోటి నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్స్పైర్ చేసింది చెప్పొచ్చు? సాయిమేధ కోటి అంటే ఒక బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సీనియర్స్ సూపర్ సీనియర్స్ రిజల్ట్స్ చూసి జాయిన్ అయితే వచ్చి 2 minutes సార్ చెప్పింది సార్ సూర్యతేజ్ సార్ వచ్చి మ్యాథ్స్ ఇట్లా ఒక ట్రిక్ చెప్పిండు. 2 minutes మేము అందరం జాయిన్ అయిపోయినాం లిటరల్లీ. ఆ రోజు అయిపోయింది మా జాయినింగ్. ఇంత ఆలోచిద్దాము అంటే కొన్నికి డెసిజన్ తీసుకోవాలని ఉంటుంది సార్, అట్లా ఒక డే తీసుకొని ఆలోచిద్దాం అట్లేం లేదు. ఒక ఆ రోజే అందరం అయిపోయింది. అంటే ఒక అంత బ్రాండ్ ఉన్న దాంట్లో మనం జాయిన్ కావడం ఒక సో ఆనర్ అండ్ ప్రివిలేజ్. కరెక్ట్. అండ్ ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే ఆ డెప్త్ ఆ కోర్ అసలు కోర్ ఇంత మంచిగా అర్థం చేసుకొని చదవడం అయితే ప్రతి ఒక్క స్టాఫ్కి సో థ్యాంక్ఫుల్ సార్. వెరీ గుడ్. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు శశికాంత్ సార్. సార్ చెప్పే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సార్ లిటరల్లీ ఒక్కసారి క్లాస్ లో వింటే నెక్స్ట్ నువ్వు మళ్ళీ నెక్స్ట్ అది ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్లాస్ కరెక్ట్ విన్నామా పీవైక్యూ చేసేస్తావు. పీవైక్యూస్ తో పాటు ఈఎస్సీస్ గేట్స్ ఇవన్నీ సో ఈసెట్ పీవైక్యూస్ కాకుండా ఈసెట్ స్టూడెంట్స్ కే గేట్ ఈఎస్సీ పీవైక్యూస్ కూడా చేయించారు. అప్పుడే అనిపించింది ఇంత మంచిగా నేర్చుకుంటున్నామంటే ఇంకా బెటర్ ఛాన్స్ ఉంది, గేట్ ఇట్లా ఈజీగా రాయొచ్చు ఇట్లా ఇంత మంచి ఇప్పుడే ఇవ్వడం అని అనిపించింది. మీకైతే సో థ్యాంక్ఫుల్ సార్. ఈడీసీ అంతా అంటే ఇప్పుడు చాలా వెయిటేజ్ కదా సార్, ఒక 25-30 వరకు ఉండడం అంటే అంత వాస్ట్ సబ్జెక్ట్ ని మీరు ఇట్లా చెప్పడం ఈజీగా అర్థమైపోయింది, మంచి డెప్త్ వచ్చింది ఆ సబ్జెక్ట్ పైన. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కావచ్చు, షార్ట్ కట్స్ అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, సాయిమేధ కోటికి నువ్వు క్రెడిట్ ఇస్తావు? పక్కా ఇస్తాను సార్, సాయిమేధ కోటికే ఇస్తాను క్రెడిట్. ఈ ర్యాంక్ సాయిమేధ కోటి వల్ల. మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసారో అంత బియాండ్ ఇంత అప్రిషియేషన్ ఇవ్వడం, ఇట్లా మార్క్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్ టెస్ట్స్ అవుతాయి కదా సార్, ఇవ్వడం అయినా మోటివేట్ చేయడం అయినా, ఒకవేళ డిమోటివేట్ ఉన్నా కూడా అట్లా ఏం కాదు ఇప్పుడు వస్తాయి నెక్స్ట్ ఎగ్జామ్ రావచ్చు అట్లాంటి ఇవ్వడం. మోటివేషన్ కూడా నీకు సాయిమేధ కోటి శశికాంత్ సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓ వెరీ గుడ్. సో గైస్ we wish you all the best Navya for your bright future. BTech and గేట్ ఎగ్జామ్ అవ్వచ్చు ఏదన్నా సరే, మీ ఫ్యూచర్లో ఏది టెక్నికల్ ఎగ్జామ్ దేనికన్నా సరే సాయిమేధ కోటి శశికాంత్ సార్ ఎప్పుడు మీకు మీ బ్యాక్ బోన్ లాగా మీ వెంటే ఉంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీబడి.